నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనము చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2025 ఏప్రిల్ 12 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5 గంటల 59 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పౌర్ణమి ఆదివారం ఉదయం 5 గంటల 52 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం హస్త సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి చిత్త. కరణము విష్టి సాయంత్రం 4 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి భవ ఉదయం 5 గంటల 52 నిమిషాల వరకు. తదుపరి బహలవ. యోగము వ్యఘాతము రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 38 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 34 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 41 వరకు. ఏప్రిల్ 12 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి. ఆదివారం ఉదయం 5 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది, అంటే ఈ రోజంతా ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే సాయంత్రం 4 గంటల 37 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం, రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు ఉండే వ్యఘాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించగలరు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కన్యారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు ప్రత్యేకత. పౌర్ణమి, చైత్ర పౌర్ణమి వ్రతం. పౌర్ణమి వ్రతం హనుమాన్ జయంతి. నమ్మిన వారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు అభయాంజనేయుడు. శ్రీరాముడి నమ్మిన భక్తాంజనేయుడు, సింధూర ప్రియుడు. ఒక్కసారి మాల ధరించి అంజన్నా అని పిలిస్తే పలుకుతాడనే నమ్మకం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహారోగాలు నయమవుతాయి. చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది. బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది.
ధైర్యం వస్తుంది. హనుమంతుడికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి ఈరోజు. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసిన వారికి మంచిది. కలియుగమున లోక సంచారం చేసిన నారదుడు లోకుల బాధలు చూడలేక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా స్వామి ఇటుల తెలిపాడు. కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించి తిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతమును చేసిన వారికి శోక దుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయం లభించి కోరిన కోరికలు తీరును అని వరం పలికెను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హిడింబికి భీమునికి జన్మించిన బిడ్డ ఘటోత్కచుడు. ఈరోజు ప్రశ్న: ఏకచక్రాపురం రాజ్య ప్రజలను బాధించిన రాక్షసుడు ఎవరు? భీమసేనుడు, బకాసురుడు, ఐకాసురుడు, నరకాసురుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అందరిలోనూ మీ ప్రతిభని చాటుకుంటారు. వృషభ రాశి వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు తగిన సమయం. మిథున రాశి ఆదాయం మరింతగా పెరిగి అవసరాలు తీరుతాయి. కర్కాటక రాశి వ్యాపారులు ఊహించని రీతిలో పెట్టుబడులను లాభాలను అందుకుంటారు. సింహరాశి వాహనాలు భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కన్య రాశి గృహ నిర్మాణ ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి. తులారాశి అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. ధనుస్సు రాశి తండ్రి తరఫు వారితో సఖ్యత నెలకొంటుంది. మకర రాశి శుభకార్యాలకు విరివిగా డబ్బు ఖర్చు చేస్తారు. కుంభరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో మరింత పురోగతి సాధిస్తారు. మీనరాశి దీర్ఘకాలిక వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.